ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై ఎట్లా ఉంది పరిస్థితి, ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎట్లా వ్యవహరిస్తుంది, సో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ప్రజలు ఏమంటున్నారు, సో ఇవన్నీ పై చర్చ మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ మనతో ఉన్నారు. సో మనం అడిగి తెలుసుకుందాం. మన పాటు మొన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు, దానిపై ఏం చెప్తారు? అంతే ఆయన చెప్పేది ఆయన రాజకీయంగా ఆయన చెప్తున్నా ఆయన చెప్పుకుంటున్నాడు. ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ మాకు తెలియదు ఇవన్నీ తెలియదు, మాకు ఇవ్వాల్సిన ఏమని వాళ్ళు అడుగుతున్నారు. ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు ఉంటానుంటాయి. మీ తరఫున ఏమడుగుతున్నారు? మా తరఫు మేము సెంట్రల్ లో మేము అడగం. మాకు సంబంధం లేదు అది. మాకు ఏదో మాకు రేడియో గారి మోదీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత అంత ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తుంది, 2 సార్లు 1%, 2%, 500, 600 పెంచుతారు. వాట్ ఎవర్ we get we are satisfied with that's all. మరికొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో చెప్పండి, ప్రతిపక్షాలు మాత్రం ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు, కొన్ని వ్యాఖ్యలు కూడా వచ్చని, నాకు అప్పు పుట్టట్లేదు, ఢిల్లీకి వెళ్తే ఎత్తుకెళ్తున్నారు, అవి కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం. సో దానిపైన ప్రతిపక్షాలు చాలా బొమ్మలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అంటే అవి విమర్శించడమే తప్ప ఎంత మంచి పని చేసినా విమర్శిస్తూనే ఉంటాయి. దానికి ఏదో రీజన్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి, వాళ్ళు సమయానుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది మొత్తానికి స్టేట్ గవర్నమెంటే జరిగింది. ఓకే, మరి కొంతమంది సీనియర్ సిటిజన్ అడిగి తెలుసుకో. సో మీ పేరు సార్? నా పేరు పాపిరెడ్డి గారు అండి. ప్రభుత్వం చేస్తున్న పనులు మంచిగానే ఉన్నవి. ఇక కొద్దిగా ఏంటంటే సరిగ్గా డబ్బులు సరిగ్గా లేక కొందరికి ఎంప్లాయీస్కి కానీ, తర్వాత వేరే పనులకు కానీ, పెన్షన్స్ కానీ, పోతే రైతు బంధు కానీ ఇవ్వలేకపోతున్నాడు. అయిన కాడికి మా రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తుండ్రు. కానీ సెంట్రల్ మాత్రం అయితే మోడీ గారు చాలా అన్నది కింగ్ అనుకోవచ్చిందండి ఆయన చేసే పనులకు. మొన్న ఇది అయింది కదా, సింధూరు విషయంలో అయింది కదా, దాని మీద రివెంజ్ మాత్రం చాలా మంచిగా తీసుకున్నాడు. అది ప్రపంచంలో పేరు నచ్చినాడు సార్ ఆయన. ప్రస్తుతం అయితే మోడీ తీసుకున్న నిర్ణయాలు చాలా మంచిగా ఉంటాయి. ఇంకా 10 ఏళ్ళు ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఇక్కడ స్టేట్లో మాత్రం అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు కూడా మంచిగానే చేస్తున్నారు. వాళ్ళు అసలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పుడు ఏంది, మన పెళ్లి షాదీ ముబారక్ కానీ, తర్వాత రైతు బంధు కొందరికి ఇచ్చిండు, కొందరికి వల్లేదు. ఇంకా అయితే మా మండలం అయితే కొన్ని పల్లె కానీ మిగతా అందరికి ఇచ్చేసాం. కానీ అబౌట్ 3 acres లోపల వాళ్ళకే పడ్డాయి. తర్వాత పెన్షన్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. తర్వాత లోన్ కూడా మాఫీ చేసారు కొంతమందికి. ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వం మంచిగా చేస్తుందండి. సో ప్రస్తుతం ఏదైతే హామీలు ఇస్తున్నాయో ఇవన్నీ ప్రజలకే భారం పడే ప్రసక్తి కాదా? అది కరెక్ట్ పడతాయండి, ఇట్లా ప్రజల మీద పడతాయి. కానీ ఒక్కటండి, వాస్తవానికి కూడా ఇవన్నీ ఫ్రీ వస్తువులు పెట్టొద్దండి. వాస్తవానికి కూడా ఇప్పుడు బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిండు, తర్వాత వేరే ఇవన్నీ ఎందుకు పెట్టిండు, అవన్నీ వేస్ట్ కదా. అసలు ప్రభుత్వం ఏంటంటే అసలు ఫ్రీ అనేది తీసి పడేసేయాలి. సో గత ప్రభుత్వం చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో, నాకు ఢిల్లీకి పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతున్నారని చెప్పేసి అన్నారు. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అట్లా మాట్లాడక పొరపాటు అండి. అది ఒక సీఎం అయి ఉండి చెప్పులు, సరే ఆయన బాధ ఆయనకు రాష్ట్రం గురించి ఆయనకు ఉండొచ్చు బాధ, కానీ ఆయన విధి లేక చెప్పుకోలేక ఇక్కడ డబ్బులు అప్పు పుట్టలేక ఆ బాధ పడ్డాడేమో. కానీ వాస్తవానికి అది పొరపాటు, ఇంకా పొరపాటు అండి. అంటే కొంత ప్రతిపక్షాలు అంటున్నాయి ఆయనకు అవగాహన లేదు, ఇంతకుముందు ఏది కూడా చేయలేదు, సో దానికి సంబంధించి అలా మాట్లాడారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో ఎట్లే మాట్లాడచ్చు? లేదండి, ఆయనకు చాలా అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నది. అసలు రామారావు పీరియడ్ నుంచి ఆయనకు అనుభవం ఉన్నది, చంద్రబాబు పీరియడ్ నుంచి కూడా మంచి అనుభవం ఉంది ఆయనకు. ఈజ్ మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకు మామూలు రైతు బిడ్డ అయినా పర్వాలేదు, కానీ కష్టపడి పైకి వచ్చిండి ఆయన. ఇది కూడా మొన్న కూడా ప్రభుత్వం రావడానికి కూడా మొత్తం కారణమే ఆయన. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఆయన వల్లనే వచ్చేసింది. తర్వాత పబ్లిక్ కూడా మన కేసీఆర్ ప్రభుత్వం మీద కొద్దిగా విసుగు చెంది కూడా ఇక వెనక్కి గెలిపించింది.